హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణకుమారి సిఎస్ 340. ప్లీజ్ నా ఛానల్ అందరూ చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూసేసేయండి. ఇప్పుడు నేను ఏం చేసేస్తున్నానో చెప్పేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. చికెన్ని ఎప్పుడూలాగా ఉండేలాగా కాకుండా వేరే విధంగా ఎలా వండాలో అయితే మీకైతే చూపిస్తాను. వెరైటీగా టేస్టీగా చూపించేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, మీరు ఒక్కసారి ట్రై చేయండి, అదిరిపోయిద్ది అంతే. దీనికోసం అయితే నేనైతే 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి అయితే 50 గ్రాములు అయితే శనగపిండి అయితే వేసుకున్నాను. దాంట్లోకి ఒక గుడ్డు కొట్టేశాను. దాంట్లో పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసాను, ఉప్పు కారం వేసి మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకుని చికెన్కి అంటేటట్టుగా కలుపుకుని ఒక్క 5 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ లోపలైతే మనకు కావాల్సినవి ఏంటో చెప్పేస్తాను. ఈ చికెన్కి ముందుగా కావాల్సింది టమాటో, ఆనియన్, అల్లం చిన్నులపాయల పేస్ట్, నూనె, మిర్చి, గరం మసాలా, చికెన్ మసాలా, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక బాండిని పెట్టుకుని దాంట్లో కొంచెం అంతా ఆయిల్ పోసి చికెన్ అయితే కొంచెం అంటే ఒక 80% ఫ్రై చేద్దాం, కుక్ చేద్దాం, ఓకేనా. ఈ 80% కుక్ అయిన తర్వాత దాన్ని అయితే ఆయిల్లో నుంచి అయితే సపరేట్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం. అలానే మొత్తం ఈ 1/2 కిలో చికెన్ కూడా వేపుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ వంట చూస్తాగే మీకు విచిత్రంగా ఉండొచ్చు, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను ఈ వంట చేసేటప్పుడు అబ్బా ఇది ఎలా వచ్చిద్దో ఏంటో అనుకున్నాను. తిన్న తర్వాత తెలిసింది, అబ్బా యమ్మహ దీని తగ్గది ఏదీ లేదురా బాబు అనిపించింది. అంత బాగుంది తెలుసా. చికెన్ మొత్తం తీసుకుని వేపేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ అయితే పోసుకోండి. నేనైతే చికెన్ కలిపి పెట్టుకున్నాను కదా, ఆ కళాయి పెట్టుకున్నాను. మీరైతే అలా యూస్ చేయకండి, వేరే కళాయి తీసుకుని యూస్ చేసుకోండి. ఎందుకంటే కడగడం చాలా కష్టమైపోయింది. కూర అయితే బాగా వచ్చింది కానీ కడగడం కష్టమైపోయింది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసేసుకోండి. ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుతూనే ఉండండి. ఏ పనైనా కానీ కష్టంగా కాకుండా ఇష్టంగా చేయండి, చాలా బాగా వచ్చింది. ఇంత పని అని అనుకోకండి ఫ్రెండ్స్, చెయ్యండి, టేస్ట్ అయితే అదిరిపోయేది. మీ హస్బెండ్ అంటే ఖచ్చితంగా మిమ్మల్ని పొగుడుతారు. ఇలాంటి వంటలు చేసి పెడితే ఏ హస్బెండ్ పొగడకుండా ఉంటాడు. మా హస్బెండ్ అయితే బాగుందని చెప్పాడు. నాకు పెళ్ళి కాకముందు అస్సలంటే అస్సలు వంటలు వచ్చేది కాదు. ఈ యూట్యూబ్ పుణ్యమా అంటే అయితే ఎలా అయినా నేర్చేసుకున్నాను. ఇప్పుడు నేనే యూట్యూబ్లో కొత్తవి కనిపెట్టి నేనే వేస్తున్నాను చూడండి, మీకు పెడుతున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా చేయడం. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోమన్నా కదా, అది వేపుకున్న తర్వాతే అల్లం చిన్నులపాయల పేస్ట్ అయితే నూరు పెట్టుకుంటాం కదా, అదైతే వేసేసేయండి. అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే అంటే కొంచెం వేగాలి. వేగిన తర్వాత అయితే పచ్చిమిర్చి వేసేసాను. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అయితే దాంట్లోకి కొత్తిమీర వేసేయండి. కొత్తిమీర వేసిన తర్వాత అయితే కాసేపు అట్లా ఇలా 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 తిప్పేసేయండి. తిప్పేసిన తర్వాత దాంట్లోకి ధనియాల పౌడర్ అయితే వేసేసాను ఫ్రెండ్స్. అది కూడా ఒక 2 నిమిషాలు అయితే కొంచెం అయితే వేగనివ్వండి నూనెలో. అది కూడా కొంచెం నూనెలో వేగిన తర్వాత దాంట్లోకి అయితే పెప్పర్ పౌడర్ అయితే వేసేసుకోండి. ప్రతి ఒక్కటి నేను చెప్పినట్టే చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అదిరిపోయిద్ది. ఇప్పుడైతే గరం మసాలా అయితే వేసేసుకోండి. ఆ తర్వాత అయితే టమాటాలు కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకోండి, ఎక్కువ అయితే వేసుకోకండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చక్కగా కూరని కలదిప్పేసుకోండి. మామూలు స్పీడ్గా తిప్పట్లేదు కదా, నేను కాదులే నా ఫ్రెండ్ తిప్పుతుంది, నేను వీడియో తీస్తున్నాను అప్పుడు. ఇదైతే కలదిప్పేసుకున్న తర్వాత అయితే దాంట్లోకి ఒక గ్లాస్ అయితే వాటర్ పోసాను. ఎందుకు పోసాను అంటే నాకెందుకో ఏపాను కానీ లోపల ఏగిందా లేదా అని ముక్క కొంచెం డౌట్గా ఉంది. అందుకని కొంచెం వాటర్ పోసాను. ఇది కొంచెం మరిగిన తర్వాత దాంట్లోకి అయితే ఇప్పుడు ఏపుకుని పెట్టుకున్న మాంసం ముక్కలు అవి అయితే వేసేసుకోండి. నిజం చెప్తున్నాను, ఒకసారి అలా ఏపుకుని మాంసంలో వేసి చూడండి, టేస్ట్ అదిరిపోయిద్ది. చికెన్ కర్రీ అయితే యవహ అన్నట్టు వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత నూనె పైకి తేలిద్ది కదా, అప్పుడైతే
కొత్తిమీర వేసుకుని కొంచెం ధనియాల పొడి వేసుకుని నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కూర అయితే చాలా బాగుంది. రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ దోశల్లోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుండిద్ది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. మీరు సపోర్ట్ చేస్తారు, లైక్ ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇలానే నాకు సపోర్ట్ చేయండి. మీకుతో నేను మంచి మంచి వీడియోలు తీసి మీకు పెడతాను. ఓకేనా?